పెథాయ్ తుఫాన్ తరుముకొస్తోంది. ఇవాళ మధ్యాహ్నం తుని యానం మధ్య తీరం దాటనుంది. ప్రస్తుతం కాకినాడకు 360 కిలోమీటర్ల దూరంలో పెథాయ్ కేంద్రీకృతమైంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. పెథాయ్ ప్రభావంతో విశాఖ, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ తుని బీచ్ రోడ్డుపై కెరటాలు వచ్చి పడుతున్నాయి. రక్షణ రాళ్లు కొట్టుకుపోతున్నాయి. దీంతో బీచ్ రోడ్డులో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. తుఫాను కారణంగా జిల్లాలో కోస్తా ప్రాంతంలోని 295 గ్రామాలు ప్రభావితం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 283 సహాయ శిబిరాలు, 61 తుఫాను షెల్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సహాయ శిబిరాల వద్ద ఆహార పంపిణీ కోసం 1664 మంది సిబ్బందిని నియమించారు. 61 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అమలాపురం, కాకినాడలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ఇక గుంటూరు నుంచి విశాఖపట్నం దాకా పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 20 డిగ్రీలకు పడిపోయాయి. విజయవాడలో మధ్యాహ్నం 2:30 గంటల సమయంలోనే 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం 5:30 గంటలకు 20 డిగ్రీలకు పడిపోయింది. ఏలూరులో 18, గుంటూరులో 19 డిగ్రీలు నమోదైంది. విశాఖపట్నం, తునిల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఒకవైపు చిరుజల్లులు, ఈదురుగాలులు వణికించే చలిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు నుంచి సహాయ బృందాలను తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు పంపినట్లు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఆయనకు చెప్పారు. ఇప్పటికే 5,000 విద్యుత్ స్తంభాలు ఉన్నాయని, ఇవాళ మరో 5,000 స్తంభాలు చేరతాయని, మొత్తం 2,000 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచామని వివరించారు. ప్రతి సబ్స్టేషన్ పరిధిలో 500 మంది సిబ్బంది పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన క్రైన్లు, జేసీబీలు, పోల్ డిగ్గింగ్ యంత్రాలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేర్చినట్లు తెలియజేశారు. ప్రతి మండలానికి ఒక ఎస్ఈ, కొన్ని మండలాలకు కలిపి ఒక డైరెక్టర్ను ఇన్ఛార్జిగా నియమించి బాధ్యతలు అప్పగించామన్నారు. తీర ప్రాంతంలోని 6 జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, మంగళగిరి, వెంకటగిరి ప్రాంతాల్లో 20 బృందాలు సిద్ధంగా ఉన్నాయని విపత్తు నిర్వహణ అధికారులు వివరించారు. ఎస్డీఆర్ఎఫ్లో 40 మంది, ఎన్డీఆర్ఎఫ్లో 30 మంది చొప్పున ఉంటారు. వీరు కాకుండా అగ్నిమాపక శాఖ నుంచి ఒక్కో బృందంలో 22 మందిని కూడా ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తరలించేందుకు వీలుగా రాజమహేంద్రవరంలో 120 మంది అగ్నిమాపక, మంగళగిరిలో 150 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉంచారు. ఇక వాతావరణంలో పెథాయ్ తుఫాన్ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని ప్రస్తుతం అవనగడ్డలో వివరించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి. సుభాష్, అవనిగడ్డలోని రైతాంగం అంతా కూడా తీవ్ర ఆవేదన గురవుతున్నారు.
పెతాయిన్ తుఫాను సృష్టించిన విలయతాండంతో వాళ్ళంతా కూడా తీవ్ర నష్టాన్ని చూడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తుఫాను ప్రయాణిస్తుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మచిలీపట్నంకి 270 కిలోమీటర్లను, అలాగే కాకినాడకు 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో యానము తుని మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో గంటకు 100 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, జన నష్టం ప్రాణ నష్టం కలగకుండా తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. మొత్తం అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ఈ రోజు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఉన్నతాధికారులు కూడా సూచించడం జరిగింది. కానీ వాస్తవంగా అటు కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకు సంబంధించి కూడా రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు కూడా మనం స్పష్టంగా విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనం ఇప్పుడు నాగాయలంకలోని ఒక పొలం ప్రాంతంలో ఉన్నాము. వీరంతా కూడా 2 రోజుల క్రితం కోత కోసి, 3 రోజుల క్రితం కోత కోసి దానిని ఒడ్డుకు చేర్చుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. మొత్తం అంతా కూడా వ్యవసాయ కూలీల కొరత ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా కోసిన కోతను ఒడ్డుకు చేర్చుకోవాలని పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా రైతులందరూ కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. మనం చూడొచ్చు, మొత్తం ఆ కోసిన పంటంతా కూడా నీట మునిగిపోయింది. ఇప్పుడు ఆ పంట ఒడ్డుకు చేర్చుకునే సమయం లేదు, అలాగే అవకాశం కూడా లేదు. అయితే ఈ పంట ఒడ్డుకు చేరిన కొనుగోలు చేయడానికి ముందుకు రాదని చెప్పి కూడా రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మనతో కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోవాలి, అంటే ఏ విధంగా ఆదుకుంటే వాళ్ళు ఈ రైతు నష్టాల నుంచి కూడా గట్టెక్కే పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళంతా మనతో ఉన్నారు కొంతమంది రైతులు. వారు అసలు ఎటువంటి పరిస్థితి ఈ ఏర్పడింది, ఎందుకు పంట మునిగిపోయేదాకా వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది, వ్యవసాయ కూలీలు వాళ్ళకి ఎందుకు దొరకలేదని మీద వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు అంటే ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది, అంటే పంట ఏ విధంగా తడిసిపోయింది, ఎందుకు ఇంత ఇబ్బంది పరిస్థితులు ఏర్పడ్డాయి? వాతావరణ అనుకూలత లేక అన్ని ఒకసారి వచ్చేసి కూలీల కొరత ఏర్పడిందండి. కూలీల కొరతతో దీన్ని ఏమి చేయలేని పరిస్థితిలో మేము రిస్క్ పడుతున్నాం. కూలీల కొరత, దాని వాతావరణ కొరతతో అనేక ఇబ్బందులు వచ్చి రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రైతులు ఏం చేయాలో తెలియని స్థితిలో, దీనస్థితిలో ఉన్నాడు రైతు. ఇవాళ ఈ ఒడ్లు కొనే అంటానికి గవర్నమెంట్ వారు ఏదన్నా ప్రత్యామ్నాయం చూపి ఈ ధాన్యాన్ని తడిసిన దాన్ని కొనేటట్లు చేయాలని మన అంటే పంట కోయడం జరిగింది. వాతావరణం ప్రభుత్వం గత 10 వారం రోజుల నుంచి కూడా మీకు హెచ్చరికలు జారీ చేస్తుంది తుఫాన్ అని చెప్పి, అయినా మీరు అంటే కోత ఎందుకు అంటే కోసినట్టు, లేకపోతే కోత కోయడానికి అవకాశం లేదు, ఏంటి పరిస్థితి? కోత మిగిలిపోయిందండి, వయసు వచ్చేసింది, ఇది కొయ్యకపోయినా పోతుందండి. కోసినా కొయ్యకపోయినా ఒకటేనని ధైర్యంతో కోసాను తప్పక దీన్ని ఇంకొకటి కాదు. ఇది కొయ్యకపోయినా పోతుంది, కొయ్యింది కూడా పనికిరాదు, అందుకని కోసామండి. అంటే ఇది అంటే పరిస్థితి, రైతుల పరిస్థితి కూడా మరీ దీనంగా ఉంది. అయితే వ్యవసాయ కూలీలు అందుబాటులో లేకపోవటం, అలాగే ఇంటిల పాజిటివ్ మనం విజువల్స్ లో కూడొచ్చు, వాళ్ళంతా పిల్లా జలాలతో కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఆ పొలం దగ్గర చేరుకొని అంటే ఏమీ చేయలేని పరిస్థితిలో ఒక పక్క జోరున వర్షం, మరో పక్క ఈదురుగాలులు, ఇంకో పక్క ఆ తడిచిపోయిన పంట, ఇవన్నీ కూడా చూస్తూ తమ భవిష్యత్తు ఏంటి, చేసిన అప్పు ఎలా తీర్చుకోవాలి అనే దాని మీద కూడా రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే ప్రస్తుతం తుఫాను మచిలీపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే కాకినాడకు 125 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. మరో పక్క తీవ్రంగా ఉష్ణోగ్రత తగ్గిపోవడంతో మరో పక్క చలిగాలుల తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. మొత్తం అంతా కూడా ఈ గంటకు ప్రస్తుతం 80 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఈస్తున్న సమయం ఆసనమైంది. అయితే ఈ ఈదురుగాలులకి ఎవరు కూడా బయటకు రావద్దు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు జోరున కురుస్తున్న వర్షంతో కూడా అటు పూరిళ్లు గాని, అలాగే రేకుల చెట్లు గాని గంటకి 80 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఇస్తున్న గాలులకు పడిపోయే ప్రమాదం ఉందని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ వాళ్ళందరూ కూడా రక్షిత భవనాలకు తరలించాలని చెప్పి అధికారులు కూడా సూచించడం జరిగింది. ఆ మేరకు తుఫాన్ ఓకే రాజేష్, పరిస్థితి కూడా అవినిగడ్డ ప్రాంతంలోనూ, అలాగే మచిలీపట్నం తుఫాను ప్రభావిత బాధిత ప్రాంతాల్లో కూడా కనబడుతుంది. సుభాష్.
ఓకే రాజేష్, మరి మీరున్న ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే పంట కూడా దాదాపుగా నష్టపోయినట్లుగా రైతులు చెప్తున్నారు. మరి ఆ ప్రాంతంలో ఎంతవరకు పంట నష్టం కలిగింది, ఎంత మేర పంటకి అంటే దానికి సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుని వాళ్ళకి భరోసా కల్పించే మార్గం ఏమైనా చెప్తున్నారా? అధికారులు అయితే రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లదు, ఎటువంటి నష్టం వాటిల్లినా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. కానీ రైతులకు కనీసం పంట కోసిన పంటని ఒడ్డుకు చేర్చుకుని వాటిని కాపాడుకునేందుకు అవసరమైన టార్పాలిన్లను కూడా అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు రైతుల నుంచి ఒక్కొక్క టార్పాలిన్ ఇవ్వాలంటే 1500 నుంచి 1200 రూపాయలు డిపాజిట్ కట్టాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులకు సూచించడంతో ఆ డబ్బులు కూడా రైతుల వద్ద లేక వాళ్ళు టార్పాలిన్ తెచ్చుకోవాలని పరిస్థితి కూడా ఈ దివిసీమ ప్రాంతంలో కొనసాగుతుంది. కానీ ప్రభుత్వం అయితే మాత్రం రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అన్ని రకాల చర్యలు తీసుకున్నాం, రైతులకు అవసరమైన టార్పాలిన్ను అందుబాటులో ఉంచామని చెబుతున్నారు. కానీ రైతులకు వాస్తవంగా చూస్తే అటువంటి టార్పాలిన్ ఎవరు కూడా అందట్లేదని చెప్పి కూడా రైతులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు విపరీతంగా ప్రచారం చేయడం, తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఎవరు కూడా బయటకు రావద్దు, ఇల్లు వదిలి బయటకు వస్తే ప్రమాదాలు ఏర్పడతాయి, గాలులకు చెట్లు ఇరిగి మీద పడతాయని చెప్పి ప్రచారం చేయడంతో అటు వ్యవసాయ కూలీలు కూడా ఎవరు కూడా పొలాల్లో పనిచేసేందుకు ముందుకు రాని పరిస్థితి కూడా కొనసాగుతుంది. మరోవైపు ఈ తుఫాను తీవ్రత ఉన్న ప్రాంతాల్లో ఎవరైతే తుఫాను షెల్టర్స్ లోకి బాధితులను తరలించారో వారికి అవసరమైన ఆహార సదుపాయాలు అన్ని కూడా కల్పిస్తున్నామని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నారు. దాదాపు 5 మండలాలు నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు, మచిలీపట్నం అలాగే పెడన మండలాలకు సంబంధించి కూడా ఈ తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మండలాల్లోని దాదాపు 181 గ్రామాల్లో ప్రజలు అంటే సముద్ర తీరానికి దాదాపు 35 కిలోమీటర్ల మేర ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఈదురుగాలులు ఎక్కువగా వీస్తాయని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఆ ప్రభావిత గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఎవరైతే పూరి గుడిసెలు, రేకుల చెట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగానే ముందస్తు చర్యల్లో భాగంగా కూడా ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా వాళ్ళందరూ కూడా తుఫాను షెల్టర్స్ లోకి తరలించడం జరుగుతుంది. మరోపక్క మచిలీపట్నంలో ప్రధాన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఎప్పటికప్పుడు ఆయా ఏదైతే మండలాలు, గ్రామాల్లో మంచి ఈ సదుపాయాలు ఉన్నాయో అక్కడ ఎక్కడైతే తీవ్రత ఉందో ఆ ప్రాంతాలకు తరలించి వారందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నానికి తుఫాను తీరం దాటుతుందని చెప్తున్నారు. అయితే ఆ సమయంలో తీవ్ర తుఫానుగా ఉన్న పెతాయ్ తుఫాను ఆ సమయంలో బలహీనపడి వాయుగుండంగా మారి తీరం దాటుతుందని చెప్తున్నారు. ఆ సమయంలో కృష్ణా అలాగే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ అలాగే శ్రీకాకుళం జిల్లాలకు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితుల్లో రైతాంగం కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి మరో 2-3 రోజులు కొనసాగితే ఇక తమకు చేతికి అంది వచ్చిన పంట ఇక నోటికి రాదు అని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితులు కూడా ఈ కృష్ణా జిల్లా అలాగే దివిసీమ ప్రాంతంలో కొనసాగుతుంది. దాదాపు 40,000 హెక్టార్లు వరి పంట అంతా కూడా అలాగే కోత కోసి గానీ అలాగే కోత కొయ్యకుండా గానీ ఉంది. ఆ పంట అంతా కూడా ఎందుకు పనికి రాకుండా పోతుందని చెప్పి కూడా రైతులు ఆవేదించిన పరిస్థితి కూడా అవనిగడ్డ, దివిసీమ ప్రాంతంలో కనిపిస్తుంది. సుభాష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక పెతాయ్ తుఫాను ప్రభావం ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎలా ఉందో తెలపడానికి మన ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ సహాయక రక్షణ చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? పెతాయ్ తుఫాను సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతానికైతే ప్రభావం పాక్షికంగా కనపడుతోంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా చెదురుముదురు చర్యలతో ప్రారంభమైంది. నిన్న సాయంత్రానికి అధికార యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. అలాగే అటు కాకినాడ గానీ, అమలాపురం గానీ, రంపచోడవరం, రాజమండ్రి 4 డివిజన్ల పరిధిలో కూడా అమలాపురం వద్ద అర్థాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ఆయా గ్రామాల పరిధిలో ఎలా ఉంది పరిస్థితి అనేది ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతున్నారు. దాంతో పాటు ముప్పు వాళ్ళందరినీ కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారుగా 82 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా అందుబాటులో ఉంది. కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆధ్వర్యంలో కాకినాడలో ప్రత్యేక బృందాలైతే సిద్ధంగా ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్టీఆర్ఎఫ్ కావచ్చు, చంద్రబాబు కూడా ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మోహరించారు. ఈ సమస్య వచ్చినా కానీ వెంటనే పరిష్కరించేలా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కాకినాడ సంబంధించి తీర ప్రాంతం అంతా మత్స్యకార కుటుంబాలు ఎవరైతే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలివలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు కూడా సమాచారం అందించిన వెంటనే తుఫాను కారణంగా వెనక్కి తిరిగి వచ్చేయాలి, మళ్ళీ ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ మళ్ళీ సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడంతో సుమారుగా 80% మంది మత్స్యకారులు అయితే కాకినాడ తీరాన్ని చేరుకున్నారు. 20% మంది వాళ్ళందరూ కూడా ఒరిస్సా అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య అక్కడ కొంతమంది షెల్టర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. వాళ్ళందరినీ కూడా ప్రత్యేక జీపీఎస్ విధానం ద్వారా వాళ్ళు ఎప్పటికెప్పుడు వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఇలా ఉండే ఇక జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రపచోడవరం కావచ్చు, ఇలా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రపచోడవరం అటవీ మారేడుమిల్లి అడ్డతీగల ప్రాంతాల్లో ఉన్న సుమారుగా 43 గిరిజన గ్రామాలను రాకపోకలు స్తంభించిపోయే ప్రమాదం ఉన్నందున వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు. అలాగే రేషన్ డిపోలకు సంబంధించి అందరికీ కూడా అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులన్నీ కూడా నిల్వలు ఏర్పాటు చేశారు. ఈ టైం ఇది అవసరం వచ్చినప్పుడు పునరావాస కేంద్రాల్లో అవసరమైతే ఒక వారం రోజులు ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కనీస అవసరమైన భోజనం, పాలు, మిత్రులకి ఇతర నిత్యావసర వస్తువులన్నీ కూడా అందుబాటులో ఉంచారు. ఏది ఏమైనా కానీ గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఖచ్చితంగా ఈ విపత్తును ఎదుర్కొని తీరుతామని చెప్పి అధికార యంత్రాంగం ధీమా వ్యక్తం చేస్తుంది. సంతోష్. రైట్ రాజేష్, మరి అక్కడ సహాయక చర్యల్లో ఎటువంటి వసతులు, అటు పునరావాస కేంద్రాలు ఎటువంటి వసతులు కల్పిస్తున్నారు? అక్కడ దాదాపు వర్షం కూడా మొదలైనట్లుగా తెలుస్తుంది, భారీ వర్షం అనేది. ఇప్పుడు మరి వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది సముద్ర తీర ప్రాంతంలో? చూసుకుంటే అన్ని చోట్ల పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ఫుడ్ అండ్ షెల్టర్ అయితే 2 రోజుల క్రితమే సిద్ధం చేశారు. ఏది ఏమైనా ఇప్పటి వరకు చూసుకుంటే తూర్పు తీర ప్రాంతం అంతా కూడా సముద్రం హెలికాప్టర్లతో ప్రత్యేక బృందాలతో ఎప్పటికప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ సహాయ చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు సాయంత్రానికి సీఎం వైజాగ్ చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ కనుక తుఫాను ప్రభావం ఎక్కువ ఉంటే, ఏదైనా పాక్షికంగా కానీ దెబ్బతింటే నష్టం జరిగినప్పుడు వెంటనే ఆయన దగ్గర ఉండి వెంటనే ఆదేశాలు జారీ చేసిన అధికారులతో సమీక్షలు ఇక్కడే ఉండి జరుపుతారని తెలిసింది. ఏది ఏమైనా కానీ పునరావాస కేంద్రాల వద్ద కావచ్చు మొత్తం ఏర్పాట్లన్నీ అధికార యంత్రాంగం చాలా మాత్రం చాలా పగడ్బందీగా చేసింది. పూర్తి స్థాయిలో అధికారులందరికీ కూడా సెలవులు రద్దు చేసి అప్పటికప్పుడు గ్రామ స్థాయిలో ఉన్న అధికారులందరినీ కూడా ఫీల్డ్ లో పెట్టింది. అలాగే వాళ్ళకి ఏ అవసరం వచ్చినా సరే వెంటనే ఖర్చులు సరిపడగా మండల శాశ్వత స్థాయిలో వాళ్ళకి 3 లక్షల రూపాయలు నిధులను కేటాయించింది. అంటే ప్రభుత్వం నుంచి గ్రాంట్ వచ్చి విడుదల చేసేంత వరకు సెలవు లేకపోవడంతో వెంటనే ఒకవేళ తీసుకోవాల్సి వస్తే తీసుకునే విధంగా 3 లక్షలు రెవెన్యూ ఎంఆర్ఓకి అందజేసింది. అలాగే పంచాయతీ సర్పంచులకు సంబంధించి 20,000 రూపాయల నిధులను అయితే అందుబాటులో ఉంచింది. ఏ అవసరం వచ్చినా సరే అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే ఆ నిధులను తీసుకుని వాడుకునే విధంగా అందుబాటులో ఉంచారు. మొత్తం మీద పూర్తి స్థాయిలో గతంలో అందుబాటు చేసుకోవచ్చు. ఈసారి ముఖ్యంగా కోనసీమ ప్రాంతం అక్వారంగం ఏదైతే ఉందో అదంతా ఎక్కువగా కుదేలు సొంత నేపథ్యంలో అందరినీ కూడా పశ్చిమంగా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. అవకాశం ఉంటే వెంటనే సీట్ మొత్తం పట్టుకుని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవాలి. దానికి ఇబ్బందిగా ఎంత ఇబ్బంది అయినా కానీ వాటిని కోల్డ్ స్టోరేజ్ అందుబాటులో ఉంచాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అలాగే రైతాంగానికి సంబంధించి వరి కోతల మీద ఉన్నాయి, వెంటనే వరి వెంటనే రైతులు తెచ్చిన వెంటనే కొనే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే సివిల్ సప్లైస్ శాఖ సిబ్బంది ద్వారా ఎక్కడికెక్కడ ప్రత్యేక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అంటే ఏ సమయంలో వచ్చినా కానీ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి గిడ్డంగులకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. పెతాయి తుఫాన్ తరుముకొస్తోంది. ఇవాళ మధ్యాహ్నం తుని యానం మధ్య తీరం దాటనుంది. ప్రస్తుతం కాకినాడకు 360 కిలోమీటర్ల దూరంలో పెతాయి కేంద్రీకృతమైంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. పెతాయి ప్రభావం విశాఖ, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది.